Hi, this is Srinivas Valeti. Welcome to Big Story. Garfidos barru ye jemi ast. Hami ast. కశ్మీర్ అందాన్ని చూసి జహంగీర్ చక్రవర్తి చెప్పిన మాటలివి. భూమిపై స్వర్గం ఉంటే అది ఇదే అని ఆ మాటలకు అర్థం. కానీ ఆ భూతల స్వర్గం నేడు నెత్తుటి నిలయంగా మారింది. పుల్వామాలో ఉగ్రదాడి, అమరులైన వీర జవాన్లు, ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న జనం. 7 దశాబ్దాల రక్త చరిత్ర, కశ్మీర్ విలీనం, ఆరని అగ్నిగుండ. ఈరోజు బిగ్ స్టోరీ భూతల స్వర్గం, నెత్తుటి నిలయం. కశ్మీర్లో గత 20 సంవత్సరాలుగా కనీసం 25 దాడులు జరిగాయి. పాకిస్తాన్కు బుద్ధి చెబుతామని, ప్రతి రక్తం బొట్టుకు బదులు తీర్చుకుంటామని అధికార పార్టీ నేతలు ప్రకటించారు. ప్రతిపక్ష నేతలు కూడా రాజకీయ ఐక్యత చూపించి ప్రభుత్వానికి అండగా నిలిచారు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా వాటికి ప్రతిపక్షాల మద్దతు ఉంటుందని అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. కశ్మీర్లో ఉగ్రదాడుల చరిత్రను పరిశీలిస్తే 2017 ఆగస్టు 26న పుల్వామా జిల్లాలోనే ఉగ్రదాడిలో 8 మంది భద్రతా సిబ్బంది మరణించారు. 2016 జూన్ 3వ తేదీన పాంపోర్లో సిఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రదాడి జరిగింది. 2016 జూన్ 25న సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడిలో 8 మంది జవాన్లు బలయ్యారు. 2016 ఫిబ్రవరి 21న శ్రీనగర్ శివార్లలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 3 ఆర్మీ కమాండర్లు మృతి చెందారు. 2016 జనవరి 2న పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడిలో 7 భద్రతా సిబ్బంది మరణించారు. 2014 డిసెంబర్ 5న యురి దాడిలో 8 మంది మృతి చెందారు. 2013 జూన్ 24న ఉగ్రదాడిలో 10 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. 2013 మార్చి 31న సిఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 5 మృతి చెందారు. 2008 జూలై 19న ఉగ్రదాడిలో 10 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందారు. 2005 జూన్ 24న శ్రీనగర్ శివార్లో కారు బాంబు పేల్చి 9 మంది సైనికులను పట్టున పెట్టుకున్నారు. 2006 అక్టోబర్ 5వ తేదీన శ్రీనగర్లోని బాద్షా చౌక్ వద్ద ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 5 పోలీసులు, 2 సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. 2004 ఏప్రిల్ 8వ తేదీన బారాముల్లా జిల్లాలో ఉరి వద్ద పీడీపీ ర్యాలీపై దాడి, 11 మంది మరణించారు. 2004 జూన్ 24న శ్రీనగర్ పట్టణంలోని రాష్ట్రీయ రైఫిల్స్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 9 మంది సైనికులు బలయ్యారు. 2004 మే 23న శ్రీనగర్ జమ్మూ హైవేపై ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 30 మంది మరణించారు. 2003 జూన్ 28వ తేదీన సంజాన్ ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణించారు. 2001 మే 14వ తేదీన కలూచాక్ ఆర్మీ కంటోన్మెంట్ పై దాడిలో 36 మంది సైనికులు నేలకొరిగారు. 2001 నవంబర్ 17న రాంబన్లో ఉగ్రదాడి, 10 మంది సైనికులు మరణించారు. 2001 అక్టోబర్ 1వ తేదీన శ్రీనగర్ ఓల్డ్ శాసనసభ కాంప్లెక్స్ వెలుపల కారు బాంబు పేలుడులో 38 మంది మరణించారు. 2002 మే 14న ఉగ్రదాడిలో 36 మంది మరణించారు. ఈ జాబితా చాలా పెద్దది. ఈ రక్త చరిత్ర అంతులేనిది. కశ్మీర్ స్వతంత్రానికి పూర్వం ఒక సంస్థానం, స్వతంత్రం తరువాత 4 యుద్ధాలు, 5 ముక్కలు. ఇది 7 దశాబ్దాల కశ్మీర్ కథ. నెత్తురోడుతున్న కశ్మీర్ కథను ఒకసారి చూద్దాం. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. భారత్, పాకిస్తాన్ దేశాలుగా విభజించి బ్రిటిష్ పాలకులు స్వాతంత్ర్యం ప్రకటించారు. దాదాపు 562 సంస్థానాల మీద కూడా బ్రిటిష్ పాలన అంతమైంది. ఆ సంస్థానాలు తమ ఇష్టానుసారం ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ విలీనమయ్యేందుకు లేదా స్వతంత్రంగానే కొనసాగేందుకు వీలు కల్పించారు. ఈ సంస్థానాల్లో జమ్మూ కశ్మీర్ మెజారిటీ జనాభా ముస్లిం మతస్థులు. పాలకుడు మహారాజా హరిసింగ్ హిందూ మతస్థుడు. ఆయన కశ్మీర్ స్వతంత్ర దేశంగానే ఉండిపోవాలని భావించాడు. కశ్మీర్ను భారత్లో కలిపేందుకు హరిసింగ్ మొగ్గు చూపుతున్నాడని భావించిన పాకిస్తాన్ బలవంతంగా ఆ ప్రాంతాన్ని తనలో కలుపుకోవాలని ప్రణాళిక రచించింది. పాక్ వైపు నుంచి కశ్మీర్కు నిత్యావసరాల సరఫరాను ఆపేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని సాయుధ గిరిజనులను కశ్మీర్లోకి పంపించింది. అందులో పాక్ సైనికులు చాలా మంది పాలు పంచుకున్నారు. ఒక రకంగా కశ్మీర్ భూభాగంపై సైనిక ఆక్రమణ ప్రారంభించింది. మహారాజా హరిసింగ్ సైన్యం వారిని నిలువరించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. అక్టోబర్ నాటికి పశ్చిమ జిల్లాల్లో తిరుగుబాటుదారులు పాక్ సైన్యం సాయంతో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అదే నెల 24వ తేదీన ఆ ప్రాంతాన్ని ఆజాద్ కాశ్మీర్గా ప్రకటించుకున్నారు. మరోవైపు కాశ్మీర్ ఉత్తర భాగంలోని గిల్గిట్ ఏజెన్సీ ప్రాంతంలో మహారాజా హరిసింగ్ సైనిక్ కమాండర్
నవంబర్ 1న తిరుగుబాటు చేసి ఆ ప్రాంతానికి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. కానీ 15 రోజులకే పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఆ ప్రాంతాన్ని నేరుగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. మహారాజా హరిసింగ్ సైన్యం బలహీనపడడంతో భారత్ నుంచి సైనిక సాయం కోరారు. కశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయడానికి అంగీకరించారు. అయితే కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఉండాలని కోరుతూ అక్టోబర్ 26న విలీన ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని అంగీకరించే ముందు భారత ప్రభుత్వం అందులో ఒక నిబంధనను చేర్చింది. కశ్మీర్ విలీనం అంశాన్ని ప్రజాభిప్రాయానికి నివేదిస్తామనేది ఆ నిబంధన సారాంశం. ఈ విలీనం ఒప్పందానికి అప్పటికే కశ్మీర్లో అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ అంగీకారం తెలిపింది. దీంతో 1947 అక్టోబర్ 27వ తేదీన భారత్ తన సైన్యాన్ని రంగంలోకి దింపింది. మహారాజా సైన్యం నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు కలిసి శ్రీనగర్లో ఆక్రమణదారులను అడ్డుకున్నారు. అదే నెల 30వ తేదీన షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రిగా కశ్మీర్లో అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పశ్చిమ జిల్లాల్లోని తిరుగుబాటుదారులు పాక్ సైనికులు బారాముల్లా సెక్టార్ వరకు చొచ్చుకొచ్చారు. అప్పటికే శ్రీనగర్ చేరుకున్న భారత సైన్యం వారిని తిప్పికొట్టింది. 1948 మే నెలలో పాకిస్తాన్ సైన్యం అధికారికంగా యుద్ధంలోకి దిగింది. ఇలా మొదలైన భారత్ పాక్ యుద్ధం ఆ ఏడాది చివరి వరకు కొనసాగింది. భారత్ ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని కోరింది. ఆ మేరకు 1948 ఏప్రిల్ 21న సమితి భద్రతా మండలి 47వ తీర్మానం చేసింది. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, పాకిస్తాన్ తన సైనికులను గిరిజన తిరుగుబాటుదారులను ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చింది. భారత్ కూడా కశ్మీర్లో తన సైనిక బలగాలను కనీస స్థాయికి తగ్గించాలని చెప్పింది. అనంతరం విలీనమయ్యే అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని సూచించింది. 1949 జనవరి 1వ తేదీని గాని ఈ కాల్పుల విరమణ అమల్లోకి రాలేదు. ఇలా కశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రాజ్యాంగంలో 370వ అధికరణ అయింది. ఇటీవల ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. ఈ అధికరణ ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. బయటి వ్యక్తులు జమ్మూ కాశ్మీర్లో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరదు. దీని ప్రకారమే 1965 వరకు ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు. కానీ 1965 తరువాత సీఎం, గవర్నర్ ఎందుకయ్యారంటే స్వయం ప్రతిపత్తిని బలహీనపరచడం వల్లనే. 1949 నుండి ఇది ఉనికిలో ఉన్నప్పటికీ ఈ ఆర్టికల్ నిజంగా ఊపిరి పీల్చుకుని సజీవంగా నిలిచిన రోజులు మాత్రం చాలా తక్కువే. వివిధ ఒప్పందాల పేరుతోనూ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారాను ఈ ఆర్టికల్ ద్వారా కశ్మీర్కు కల్పించిన అధికారాలన్నింటినీ కత్తిరించేశారు. కశ్మీరేతరులు అక్కడ ఆస్తులు కొనలేకపోవడం తప్ప మిగిలిన నిబంధనలన్నీ ఇప్పుడు ఆచరణలో కనబడవు. ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ఇది భారత రాజ్యాంగములో జమ్మూ కాశ్మీర్ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ అధికరణ. ఈ రాజ్యాంగ అధికరణ ప్రకారము జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి, అటానమీ ఉంటుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు లేని ప్రత్యేకమైన అధికారాలు జమ్మూ కాశ్మీర్ శాసనసభకు, ప్రభుత్వానికి ఉంటాయి. దేశ రక్షణ, డిఫెన్స్, విదేశాంగ విధానం, ఫారిన్ అఫైర్స్, ఫైనాన్స్, ఆర్థిక, కమ్యూనికేషన్, ఈ 4 అంశాలు మినహా మిగతా అంశాలలో పార్లమెంటు చేసిన చట్టాలు ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్కు వర్తించవు. పార్లమెంట్ ఒక చట్టం చేస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నిటికీ ఆటోమేటిక్గా వర్తిస్తాయి. ఒకవేళ పార్లమెంట్ చేసిన చట్టము రాష్ట్రం కూడా అదే అంశంపై చట్టం చేస్తే రెంటిపై విషయంలో కాన్ఫ్లిక్ట్ ఏర్పడితే పార్లమెంట్ చట్టమే చెల్లుతుంది. కానీ పార్లమెంట్ చేసిన చట్టాలు ఎక్సెప్ట్ డిఫెన్స్, ఫారిన్ అఫైర్, ఫైనాన్స్ అండ్ కమ్యూనికేషన్ మినహా మిగతా అంశాలలో ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్కు వర్తించవు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ తిరిగి దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రత్యేకమైన అటానమీని జమ్మూ కాశ్మీర్కి ఇచ్చారు. అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ కమిటీ రాజ్యాంగాన్ని రచించినప్పటికీ ఆర్టికల్ 370 రూపకర్త మాత్రం ఒక తంజావూరు బ్రాహ్మణుడని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుందేమో గాని అది నిజం. అప్పటి కాశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ దివాణంలో దివాన్గా పనిచేసిన తంజావూరు బ్రాహ్మణుడు గోపాలస్వామి అయ్యంగార్ ఆర్టికల్ 370 రూపొందించారు.
370 is an abrogation of that. It was introduced as a temporary measure, and the Constitution has an extraordinary article called Article 370, which title is Temporary Provision for the State of Jammu and Kashmir, and does not require the vote of Parliament to abrogate it. The amending power under Article 368 specifies the method by which a constitutional article can be deleted. But there's an exception made for Article 370 because it was perceived as something which is going to last a very short time. It was introduced at the urging of Jawaharlal Nehru. It was not a part of the conditions under which Jammu Kashmir merged into India. అటు కాశ్మీర్ నేత షేక్ అబ్దుల్లాతోనూ ఇతర కాశ్మీర్ నేతలతోనూ ఇటు భారత ప్రధాని నెహ్రూ హోంశాఖ మంత్రి పటేల్తోనూ విస్తృతమైన చర్చలు తగాదాలు అలకలు హెచ్చరికలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఆర్టికల్ 370కి ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేశారు. కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఎందుకన్న ప్రశ్నలు అప్పటి రాజ్యాంగ సభలోనే ఎదురయ్యాయి. దానికి అయ్యంగార్ సమాధానం ఇచ్చారు. కశ్మీర్ కోసం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో కాల్పుల విరమణ అమల్లో ఉండటం, కశ్మీర్లో పరిస్థితులు రాష్ట్రంలోని ఒక భాగం తిరుగుబాటుదారులు శత్రువుల చేతుల్లో ఉండడం, కాశ్మీర్ తగాదా ఐక్యరాజ్యసమితి దృష్టికి వెళ్లిన ఫలితంగా సమస్యకు అంతర్జాతీయ కోణం వచ్చి చేరడం, ఇవన్నీ ఆర్టికల్ 370ని అత్యవసరం చేశాయని అయ్యంగారు సమాధానం ఇచ్చారు. మహారాజా హరిసింగ్తో భారత ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఆర్టికల్ 370కి పునాది ఈ ఒప్పందమే. ఈ ఒప్పందం ప్రకారం కశ్మీర్ కేవలం పాక్షికంగానే విలీనమవుతుంది. ఆచరణలో అది ప్రత్యేక దేశంగానే ఉంటుంది. భారత్ యూనియన్ చేతికి విదేశీ రక్షణ సమాచారం మాత్రమే అప్పగిస్తారు. కశ్మీర్కు ప్రధాని రాష్ట్రపతి ఉంటారు. ఈ ఒప్పందం 1947 అక్టోబర్లో కుదిరింది. కానీ తరువాత రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్, 1952 ఢిల్లీ అగ్రిమెంట్, ఇలా వివిధ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసి ఆర్టికల్ను బలహీనం చేస్తూ పోయారు. ఈ అధికరణ ప్రకారం 1911కు ముందు జమ్మూ కాశ్మీర్లో లేదా స్థిరపడిన వారు లేదా అంతకు కనీసం 10 ఏళ్ల ముందు ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొన్నవారు మాత్రమే శాశ్వత నివాసులు. 1911 తరువాత వచ్చిన వారెవరికీ అక్కడ స్థిరాస్తులు కొనే అధికారం లేదు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపకార వేతనాలు కూడా దక్కవు. ఇదేం అన్యాయం? కశ్మీర్ దేశంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ అసోంలో మొన్న ఎన్ఆర్సీ రూపొందించారు. అసోంలో 1966 తర్వాత వచ్చిన స్థానికేతరులను అసలు పౌరులుగానే ఒప్పుకోమంటున్నారు. ఎందువల్ల? పౌరసత్వ బిల్లు విషయంలో ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన, హింసాత్మక ప్రదర్శనలు ఎందుకు జరిగాయి? ఇతర ప్రాంతాల వాళ్ళొచ్చి తమ జనాభా స్వరూపాన్ని మార్చేస్తారని ఈశాన్య రాష్ట్ర ప్రజలు ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారు? అలాగే ప్రత్యేక ప్రతిపత్తి అనేది కశ్మీర్కు మాత్రమే పరిమితమైంది కూడా కాదు. నాగాలాండ్ విషయమై అధికరణ 371 ఉంది. అధికరణ 371A నుంచి I వరకు వివిధ రాష్ట్రాల ప్రత్యేక ప్రతిపత్తులున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినది అధికరణ 371D ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లను ఓపెన్ కేటగిరీలో 54% ఉండాలని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా SC, ST, BCలకు సంబంధించి 46% ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. అదేవిధంగా 1974 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం స్థానిక అభ్యర్థులకు 85%, నాన్ లోకల్ కేటగిరీలో 15% అమలు చేయాలని నిర్దేశించడం జరిగింది. దాని ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పడింది. ఇలా వివిధ రాష్ట్రాల అవసరాల రీత్యా ప్రత్యేక హామీలు రాజ్యాంగం ఇచ్చింది. కశ్మీర్ విలీనంలోని ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఇచ్చిన హామీయే ప్రత్యేక ప్రతిపత్తి. లో భారత్ చైనాల మధ్య యుద్ధం జరిగింది. కశ్మీర్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా తనలో కలుపుకుంది. చైనాతో చేయి కలిపిన పాకిస్తాన్ తన అధీనంలో ఉన్న కశ్మీర్ నుంచి కారాంకోరం ప్రాంతాన్ని, కొంత భూభాగాన్ని చైనాకు అప్పగించింది. ఇలా చివరకు కశ్మీర్ అనేక ముక్కలైంది. ఒక ముక్క పాకిస్తాన్లో ఆజాద్ కాశ్మీర్ పేరుతో, మరో ముక్క చైనాకు కానుగ్గా ఇచ్చిన ముక్క. ఇంకో ముక్క అక్సాయ్ చిన్ చైనా అధీనంలో, మిగిలిన లోయ భాగం భారత్ అధీనంలో ఉన్నాయి. అమెరికా నుంచి ఆయుధ సంపత్తితో బలపడిన పాకిస్తాన్ 1965లో మరోసారి కశ్మీర్ ఆక్రమణకు ప్రయత్నించింది. 1964లో నెహ్రూ మరణించిన తరువాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు.
అప్పటికి భారతదేశం 1962 చైనా యుద్ధం నుంచి ఇంకా తేరుకోలేదు. కొత్త ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి ప్రమాణ స్వీకారం తరువాత పాకిస్తాన్ ఈ అవకాశం వాడుకోవాలనుకుంది. పాకిస్తాన్కు అమెరికా నుంచి భారీగా మిలిటరీ సహాయం అందుతోంది. మిలిటరీ నియంత ఫీల్డ్ మార్షల్ అయ్యూబ్ ఖాన్ ముందు భారత ప్రధాని శాస్త్రి నిలబడలేరని పాకిస్తాన్ భావించింది. రాన్ ఆఫ్ కచ్ వద్ద అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం దుస్సాహసానికి పూనుకుంది. పాకిస్తాన్ దుస్సాహసాలకు శాస్త్రిజీ బెదిరిపోలేదు. పాకిస్తాన్ దుందుడుకు చేష్టను చూసి కంగారు పన్ను లేదు. పాకిస్తాన్కు బుద్ధి చెబుతామని వీరావేశంతో ప్రసంగాలు చేయలేదు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడం అవసరమనే భావించారు. పాకిస్తాన్తో వివాదం పెంచడం వల్ల దేశంలో మతతత్వ శక్తులకు అవకాశం లభిస్తుందని, దేశంలో మతం చిచ్చుపెట్టే అవకాశాలున్నాయన్నది కూడా ఆయన గ్రహించారు. 1965 ఆగస్టు 5వ తేదీన పాకిస్తాన్ కోవర్టు దళాలు జమ్మూ కాశ్మీర్పై దాడికి పూనుకున్నాయి. ఈ దాడి ఉద్దేశం ఏమంటే స్థానికంగా తిరుగుబాటు లాంటిది రెచ్చగొట్టడం. కానీ అలా జరగలేదు. కశ్మీర్ పౌరులు పాకిస్తాన్ పన్నాగాలను అర్థం చేసుకున్నారు. తిరగబడి చొరబాటుదారులను పట్టుకుని భారత సైన్యానికి అప్పగించారు. ఇప్పుడు అదే కశ్మీర్ యువకులు మిలిటెంట్లుగా మారి మానవ బాంబులుగా ఎందుకు పేలుతున్నారన్నది ఆలోచించవలసిన ప్రశ్న. కశ్మీరీలను శత్రువులుగా పరిగణిస్తూ కశ్మీరీలను బాయ్కాట్ చేయాలంటూ మేఘాలయ గవర్నర్గా ఉన్న ఆర్ఎస్ఎస్ నేత తథాగత్ రాయ్ వంటి వారు చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ను మనకు దగ్గర చేస్తుందా, దూరం చేస్తుందా అన్నది కూడా ఆలోచించాలి. శాస్త్రిజీ నాయకత్వంలో భారత సైన్యం అప్పుడు తగిన జవాబిచ్చింది. అప్పుడు జరిగింది నిజమైన సర్జికల్ స్ట్రైక్. పాకిస్తాన్ నేటికి కూడా మరిచిపోలేని సర్జికల్ స్ట్రైక్ అది. భారత సైన్యం శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోవడమే కాదు, హజీపీర్ పాస్ను ఆక్రమించుకుంది. లాల్ బహదూర్ శాస్త్రిని తక్కువగా అంచనా వేసినందుకు ఫీల్డ్ మార్షల్ అయ్యూబ్ ఖాన్ తగిన మూల్యం చెల్లించాడు. కేబినెట్ ఎమర్జెన్సీ మీటింగ్లో శాస్త్రిజీ 2 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి నిర్ణయం ఆర్మీకి సహాయపడాలని ఎయిర్ ఫోర్స్కు ఆదేశాలు ఇవ్వడం. రెండవ నిర్ణయం సైన్యాన్ని ముందుకెళ్లాలని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. లోహోర్ వైపు అంతర్జాతీయ సరిహద్దు దాటి ముందుకెళ్లాలని సైన్యానికి ఆదేశాలు పంపారు. శాస్త్రి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని పాకిస్తాన్ కలలో కూడా ఊహించలేదు. పాకిస్తాన్ నియంత అయ్యూబ్ ఖాన్ బెత్తరపోయే నిర్ణయం ఇది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ పాటన్ ట్యాంకులను ఉపయోగించింది. అమెరికా నుంచి తెచ్చుకున్న ఈ ట్యాంకులు యుద్ధంలో విజయం సాధిస్తాయని భావించింది. కానీ పాకిస్తాన్ పాటన్ ట్యాంకులు ధ్వంసమయ్యాయి. భారత సైన్యం ముందుకు సాగుతూ లోహోర్ చేరుకుంది. ఈ యుద్ధం టాంకుల శ్మశానంగా పేరుపడింది. అమృత్సర్ను ఆక్రమించుకోవాలన్న అయ్యూబ్ ఖాన్ ఆశలు తీరలేదు. సరికదా పంజాబ్లో అసల్ పరిసర ప్రాంతాలు పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులకు శ్మశానంగా మారాయి. మొత్తం 97 ట్యాంకులు పాకిస్తాన్ కోల్పోయింది. హవల్దార్ అబ్దుల్ హమీద్ ఒంటి చేత్తో 3 ట్యాంకులు నేలకూల్చి 4వ ట్యాంకుపై దాడి చేస్తూ మరణించారు. ఆయనకు పరమవీర చక్ర ఇచ్చి దేశం సత్కరించింది. 2వ ప్రపంచ యుద్ధం తరువాత ఇంత పెద్ద యుద్ధ ట్యాంకుల పోరాటం మరోసారి జరగలేదు. యుద్ధం సెప్టెంబర్ 23 వరకు కొనసాగింది. ఈ విజయాలు సాధించింది సంయమనం కోల్పోకుండా వ్యవహరించిన శాస్త్రి రాజకీయ నాయకత్వమే. అంతర్జాతీయ ఒత్తిళ్లను ఆయన అధిగమించారు. రెచ్చిపోయే ఆవేశంగా మాట్లాడనూ లేదు, ప్రచారాలు చేసుకోనూ లేదు. సైన్యాన్ని ప్రోత్సహించి యుద్ధంలో పాకిస్తాన్ మట్టికరిచేలా చేశారు. సోవియట్ చొరవతో తాష్కెంట్లో చర్చలు జరిగాయి. శాంతి చర్చలకు శాస్త్రిజీ సిద్ధమయ్యారు. రెడ్ లైన్లు పెట్టుకోలేదు, వివేకంతో వ్యవహరించారు. హజ్పీర్ పాస్, లాహోర్ వద్ద ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ ప్రాంతాలను తిరిగి ఇవ్వడంపై ఇప్పుడు కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ అప్పుడు చాంట్ జరిగిన యుద్ధంలో చాంట్ను పాకిస్తాన్ సైన్యం ఆక్రమించుకుంది. అఖ్నూర్కు సమీపంలో చాంట్ చాలా కీలకమైంది. చాం పాకిస్తాన్ అధీనంలో ఉండడం వల్ల అఖ్నూర్కు ప్రమాదం. దీనివల్ల పూంచ్తో సంబంధాలు తెగిపోవచ్చు. చాంట్ బదులుగా హజ్పీర్ పాస్ ఇవ్వడమే మంచిదని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడు అందరూ ఆమోదించారు. దురదృష్టవశాత్తు తాష్కెంట్లోనే గుండెపోటు వల్ల ఆయన మరణించారు. జనవరి 11, 1966న ఆయన తుది శ్వాస విడిచారు. అత్యంత నిరాడంబరుడు, మితభాషి, కార్యవాది శాస్త్రిని మామూలు కాళిజోళ్లు, సాధారణ దుస్తులు చూసి రష్యా ప్రజలు ఆశ్చర్యపోయారు. నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చాక మొదటి 2 ఏళ్లలో పాకిస్తాన్కు సానుకూల సంకేతాలు పంపించారు. తన పదవీ ప్రమాణ కార్యక్రమానికి ఆయన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆహ్వానించారు. 2 దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య చర్చలను పునరుద్ధరించారు. ముందస్తు ప్రణాళిక లేకుండానే మోదీ లోహోర్లో పర్యటించారు. తీవ్రవాద వ్యతిరేక దర్యాప్తులను పరస్పర సహకారంతో చేపట్టాలనే ప్రతిపాదనను కూడా ఆమోదించారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి లోహోర్లో మోదీ నవాజ్ షరీఫ్ను కలిసిన కొన్ని రోజులకే పఠాన్కోట్లోని భారత వైమానిక స్థావరంపై దాడి జరిగింది. ఈ దాడిలో 6 భారత జవాన్లు మరణించారు. 2015లో ఉరిలో ఉగ్రదాడి తరువాత సర్జికల్ స్ట్రైక్తో ఇండియా జవాబిచ్చింది.
2016 నాటికి భారత్ ఓపిక నశించింది. పాకిస్తాన్ పట్ల చాలా అంశాల్లో కఠినంగా వ్యవహరించడం మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యాక గత ఏడాది జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా భారత్ పాక్ విదేశాంగ మంత్రుల సమావేశం రద్దయింది. కానీ సాధారణ దౌత్య సంబంధ వ్యవహారాలు కొనసాగాయి. నిజం చెప్పాలంటే భారత్ పాకిస్తాన్ల మధ్య రాజకీయ సంబంధాలు దాదాపు 3 ఏళ్లుగా స్తంభించే ఉన్నాయి. పుల్వామా దాడి అనంతరం పాక్కు వ్యతిరేకంగా భారతదేశం తన దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పాకిస్తాన్ను దౌత్యపరంగా ప్రపంచంలో వెలివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందన అత్యంత పేలవంగా నిరాశజనకంగా ఉంది. అమానుష కాండ జరిగిన 5 రోజుల తర్వాత తిరిగ్గా పెదవి విప్పిన ఆయన కొత్తగా చెప్పిన విషయం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకులు పాడుతున్న పల్లవిని మళ్లీ వినిపించారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిలిటెన్సీ వైపు యువత వెళ్లకుండా సాధారణ కశ్మీర్ పౌరుల్లో యువతలో భారతదేశం పట్ల నమ్మకాన్ని కలిగించే నిర్దిష్ట చర్యలు చేపట్టడం అవసరం. కశ్మీర్ రాజకీయ సమస్యని గుర్తించాలి. ఇది ఈరోజు బిగ్ స్టోరీ. రేపు మరో కథనంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.